దేవుని వాక్యంలో చూస్తే నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా రాసిందంటే ఇదే సామెతల గ్రంథము 16:31లో మనం చూస్తే నిరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నిరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉంటుంది. నిరసిన వెంట్రుకలు అంటే తెల్ల వెంట్రుకలు. వృద్ధులకు ఏముంటుంది? తెల్ల వెంట్రుకలు ఉంటాయి. అంటే ముసలితనాన తెల్ల వెంట్రుకలు అంటే వారికి ఏం కిరీటము? తల వెంట్రుకలే కిరీటముగా. చూడండి, దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి దేవుని ఓదార్పును కలిగే మాటలను మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఇది పక్కన పెడితే ఈనాడు మరి బావారి యొక్క గృహంలో మనం అందరం కోరుకున్నాం. దైవజనులు ఈ యొక్క స్థలంలో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. చాలా సంతోషము. కీర్తన 97వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుకుందాం మనము. కీర్తన గ్రంథము 97:17 వచనం ఒకసారి చదవాలి. 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ నీతిమంతులను గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నీతిమంతుల గురించి చెప్తున్నాడు. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరు నీతిమంతులు అనేది ఆలోచన కలగాలి. ఇక్కడ మరి నీతిమంతుల గృహం, ఈ కుటుంబము ఒక నీతిమంతులుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా. అంటే దేవునికి వారికి ఇచ్చిన గర్భఫలమును బట్టి ఒక సంతోషముగా కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసుకోవడము జరిగింది. ఇదే కీర్తన 14:5 వచనములు ఏమంటాడు చూడండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన 14:5 వచనంలో మనం చూస్తే నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడు. ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యంలో మనం చూస్తే రోమపత్రిక 3:10లో చూస్తే ఇందును బట్టి చూస్తే నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. అంటే ఎవరు నీతిమంతులు అనేది మనం ఆలోచన కలిగి ఉంటే లేఖనములు ఏం చెప్తున్నాయి? నీతిమంతుల గురించి లేఖనములు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు నీతిమంతుల సంతానమును దేవుడు ఏం చేస్తున్నాడంట? పక్షమున ఉన్నాడంట. ఇప్పుడు నీతిమంతులని మనం అంటున్నాం. అంటే లోకములో నీతిమంతుడే లేడంటున్నాడు. మళ్ళీ ఎవరు నీతిమంతుడు? చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లేఖనములు చెప్తున్నాయి. ఎవరి గురించి చెప్తున్నాయి లేఖనములు? చూడండి, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, లేఖనములు ఏం చెప్తున్నాయి?
ఏం చెప్తున్నాయి లేఖనములు? అతను నీతిగా ఎంచబడి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. చూడండి, ఇప్పుడు నీతిమంతుల సంతానం అంటున్నా అంటే ఎవరు నీతిమంతులు? దేవుని నమ్మిన వాడు నీతిమంతుడు కదా. నిజ దేవుడు. నీతిమంతుడు ఎవరు? లోకంలో అందరూ నీతిమంతులే, లేరని కాదు. కానీ దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు? అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు కాబట్టి అక్కడ అబ్రహాం గురించి లేఖనములు ఏం చెప్తున్నాయి అంటున్నాడు? దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి అబ్రహాము దేవుని నమ్మాడు అంటే అప్పుడు దేవుని ఎలా నమ్మాడు? మనం చూస్తే అబ్రహాము తండ్రి తేరాహు. మరి అతడు చేసే పని ఏంది? బొమ్మలు, విగ్రహాలు తయారు చేస్తాడు. అంటే అబ్రహాం తండ్రి విగ్రహములు తయారు చేసేవాడు. మన దేశంలో కూడా విగ్రహాలు చేసి ఉంటారు కదా. అలాగే ఆనాడు విగ్రహాలు అంటే విగ్రహములను పూజించే వారు లోకంలో ఉన్నారు. ఈనాడు మనం అనుకుంటున్నాం భారతదేశంలోనే విగ్రహారాధన ఉంది అనుకుంటున్నాం. కాదు, అంటే ఆది యందు అక్కడనే ప్రారంభం. అబ్రహాము తండ్రి తేరాహు విగ్రహములు చేసేవారు. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహామును పిలిచిండు కదా. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఆ పిలుపు విని దేవుని నమ్మిండు. అందుకనే అతనికి నీతిమంతుడు అని ఏర్పడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే భూలోకమందు సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును అంటున్నాడు. భూలోకమందు సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును అన్నాడు. అంటే ఈనాడు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి నీతిమంతుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసిండు. అందుకనే ఈ గృహంలో నీతిమంతుల సంతానమును బట్టి దేవుడు పక్షాన ఉంటాడంట. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే, ఎందుకంటే ఇదే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎందుకు మనము రోమపత్రిక 13లో మనం చూస్తే ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి స్థాపించి పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. లోకము దేవుని నీతికి లోబడలేదు. అబ్రహాము ఎవరికి లోబడ్డాడు? దేవుని నీతికి లోబడ్డాడు. లోకంలో ఉన్న మనము దేవుని నీతికి లోబడలేదు. అంటే స్వనీతి అంటే మన నీతి, అంటే మనము నీతిమంతులముగా మన స్వనీతిని బట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ అబ్రహాము అలా కాదు. దేవుని నీతిని బట్టి ఆ లోకమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నడిచిండు. కాబట్టి ఈరోజు భూలోకం అంతట కూడా అబ్రహాము సంతానము ద్వారా దీవించబడ్డారు. ఆ అబ్రహాము సంతానంలో నుంచి యేసుక్రీస్తు లోకానికి రావడం, యేసుక్రీస్తు సువార్తను అంగీకరించిన ప్రతి ఒక్కడు నీతిమంతునిగా పిలువబడుతున్నాడు. అంటే క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది అనేది ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. మారు మనసు పొందాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి.
ఆ నిజమైన రక్షకుని మనం తెలుసుకొని ఆ దేవుని నీతిలో మనం జీవించాలనేది దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి మహిమకరంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. మరి ఈ కుటుంబము మరి దేవుని నీతిని బట్టి మరి నడుచుకునొచ్చు, వారికి ఇచ్చిన గర్భఫలమును బట్టి దేవుడు ఈ యొక్క కృతజ్ఞత కోరికలు చాలా వరకు మనం లోకంలో ఏమంటామంటే పురుడు అంటాం కదా. మరి మా దాంట్లో ఎప్పుడు ఉంటారంటే పురుడు సాయంకాలం పూట చేస్తారు, సాయంకాలం పూట చేస్తారు. కానీ అందుకనే చాలా మంది రాలేదు. సాయంకాలం ఉంటుంది కదా పురుడు అంటే, సాయంకాలం ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది, వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, ఇక వాళ్ళ ఇంట్లోకి ఏదైతే చూడండి. లోకము దేవుని మాటలు వినటానికి ఇష్టపడదు. అదే లోక సంబంధంగా పురుడు అంటే ఇక ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఏముంది ఈరోజు ఏం చేస్తున్నావు, మరి మనమరాలు పుట్టింది అని చెప్పి సాయంకాలం కూర్చుంటారు అందరు. సాయంకాలం కూర్చొని కదా. కానీ దేవుని ఎరిగిన ప్రజలు దేవునికి మహిమకరంగా కృతజ్ఞత అంటే మనమరాలు పుట్టిందని మరి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దేవునికి ఎంతో మహిమకరంగా మరి ఈ కుటుంబంలో ఆశ్రయించబడేలాగా దేవుడు ఆశ్రయించుగాక. చక్కటి వర్తమానం మరి తెలియపరిచింది మన సహోదరుడు రాజరత్నం.